ఖచ్చితంగా ఇద్దాం. ఓకేనా? ఇద్దాం. ఓకే. సో నువ్వు చాలా వీడియోలు చేసినావు బ్రో. చాలా ఇండియా మీద చేసినావు, ఆడోళ్ళ మీద చేసినావు, ఆడపిల్లల్ని చప్రి అన్నావు, ఓసే గిసే అన్నావు, అన్నిటికీ నువ్వు ఓకే అంటున్నావు, చేసిన అంటున్నావు. ఇక నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే నువ్వు జై శ్రీరామ్ అనమన్నా అంట, కాషాయం బట్టలు వేసుకోమన్నా వేసుకుంటా, మా జోలికి వస్తే నేను తిడతా అన్నట్టు చెప్తున్నావు. ఇక అది నీ ఇష్టం, అది నీ వరకు. ఇప్పుడు నువ్వు ఇందాక నుంచి ఒక విషయం సైక్ చేశాను నన్ను. ఏందని ఆమెకి సారీ చెప్పలేదు సార్. ఆమెకి కాదు బ్రో, నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఎన్ని మందిని అయితే ట్రోల్ చేశానో, అబ్బాయిలు అమ్మాయిలు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను సారీ చెప్పడానికి నేను రెడీ ఉన్నా. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు సారీ చెప్పుకోవడానికి వాళ్ళు రెడీ ఉన్నారా? నన్ను వదలండి బ్రో, నేను ఎవరిని గొట్టంగాడిని నాకు ఆన్సర్ ఇవ్వడానికి. రేపటి రోజు ఈ రోజు బతికామంటే రేపు సావడం ఖచ్చితంగా గ్యారంటీ. కొద్దిగా ముందు వెనక అవుద్ది. ఆ దేవుడికి ఏం సమాధానం ఇస్తారు? ఈరోజు ఇలాంటి వీడియోలు చేసి మీరు ఆ దేవుడికి ఏం సమాధానం ఇస్తారు? ఏ భగవద్గీత చెప్పదు, ఏ ఖురాన్ చెప్పదు. ఇలా ఇతర మతస్థుల మీద వీడియోలు చేయండి, ఇలా దుర్భాషలు ఆడండి, ఇలా సంథింగ్ ఎక్సెట్రా. వీళ్ళు 4 లైకుల కోసం, 4 వీడియోల కోసం, 4 ఫాలోవర్ల కోసం వీళ్ళు చేసే పనులు ఉన్నాయో, అది లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే దేవుడు డిసైడ్ చేస్తాడు క్లియర్గా.